వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. పెద్దయినా ఏ పుచ్చకాయలు అమ్ముతున్నా, ఏం సంగతి, ఏం కథ? పుచ్చకాయలంటే ఈరోజు మార్కెట్ పరిస్థితి కరెక్ట్గా లేదు. పుచ్చకాయలు వేసేటప్పుడు మినిమం 20 ఏళ్ళు ఉన్నాయి నాటేటప్పుడు. ఈరోజు వచ్చి 7 రూపాయలు 8 రూపాయలు అట్లా అడుగుతున్నారు. గిట్టుబాటు లేక ఈరోజు వేసుకున్న నేరానికి ఏదో ఒక రకంగా తెచ్చిన కాడైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి అప్పు తెచ్చుకుంటాం కదా, రెండోసారి ఇయ్యరని చెప్పి ఇట్లా ఊర్ల మీద పడి తిరిగి అమ్మకొచ్చి తెచ్చిన అప్పు తీర్చాలనే ఉద్దేశం మీద ఉంది. ఈరోజు నేను 15 ఎకరాలు మిరవతోటేసా. పోయిన సంవత్సరం 15 ఎకరాలు మిరవతోటేస్తే 450 క్వింటాలు అయినాయి. ఈ సంవత్సరం 215 క్వింటాలు మాత్రమే అయినాయి. పోయిన సంవత్సరం రైతుగా 30 లక్షలు మిగిలితే ఈరోజు 20 లక్షల రూపాయలు లాసు. ఈరోజు ఖచ్చితంగా రైతు అనేవాడు ఆత్మహత్యకు పాల్పడే విధానం ఉందన్నమాట. ఎందుకంటే ఏ ఊరు మాది కుర్చేడు మాజీ సర్పంచ్, నా పేరు ఆవుల వెంకటరెడ్డిని. మరి పరిస్థితి ఒక సర్పంచ్గా కూడా నేను 5 పిల్లుగా వరుసన నా మనసులే గెలిపించా. మరి అటువంటి శక్తిగల్లోని కూడా ఈరోజు పుచ్చకాయలు అమ్మే విధానం ఎందుకు వచ్చిందంటే మార్కెట్ లేదు. రైతు అనే వాడికి ఎన్నో ఇబ్బందులు ఎన్నో తోడుకున్నాయి. ఒక కందులు కానీ, ఒక మన మిరప కానీ, పొగాకు కానీ. పొగాకు కూడా పోయిన సంవత్సరం వచ్చి 18,000 వేశారు. పోయిన చెక్కులు పోయినట్టు, ఈ ఏడు సగం చెక్కులు రిటర్న్. అది పరిస్థితి అన్నమాట. దీన్ని అనుకునే నాదుడే లేడు. మన మామూలుగా ప్రభుత్వాలు ఓటింగ్ అప్పుడు మేము అది చేస్తామంటారు కానీ రైతును గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు బొప్పాసికాయ నాటే రోజు 25,000 ఉంటే ఈరోజు 3,000 4,000 రైతు పరిస్థితి. మరి దయచేసి నేను అంటున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా మీకు అవసరమైనప్పుడు కాకుండా రైతుకు న్యాయమే చేయమని కోరుతున్నా. ఒక ఆయన చెప్పాడు 11,500 అయితేనే రైతుకు గిట్టుబాటు వస్తుందని. మిర్చి ఒక కేంద్ర మంత్రి అన్నమాట. ఆయన అవగాహన లేడు, చదువుకొని ఎక్కడనో ఉండు ఆయన. ఇట్లా కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారికి 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేశాడు ఈ రాష్ట్రానికి. పట్టించుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను దండం పెడుతున్నా.